అందరికీ నమస్కారం. ఎవరి కోసం ఎందుకు చూస్తున్నాము? మన ముఖ్య అతిథి అనంతపురం ముఖ్య బిడ్డ వైకుంఠ ప్రభావ చౌదరి గారు 7 మందికి ఇచ్చేయాలని కోరుకుంటున్నాం. మనమందరూ పార్టీ రావాలనుకుంటున్నాం. చంద్రమౌళి 7 మందికి మాజీ కార్పొరేటర్ని, అదేవిధంగా రమాదేవి మాజీ కార్పొరేటర్, రమాదేవి టౌన్ బ్యాంక్ కి డైరెక్టర్ 7 మందికి రావాలనుకుంటున్నాం. అదేవిధంగా వాల్మీక రవిని 7 మంది రావాలనుకుంటున్నాం. మళ్ళీ రవిని, పరమేశ్వరిని 7 మందికి సాధికార డైరెక్టర్ 7 మంది రావాలనుకుంటున్నాం. అదేవిధంగా వన్నూరిని 7 మంది రావాలనుకుంటున్నాం. శోభ సాధికార శోభ గారిని 7 మంది రావాలనుకుంటున్నాం. మేధ తమిళని రఘుని 7 మంది రావాలనుకుంటున్నాం. అదేవిధంగా డైరెక్టర్ అల్లిని 7 మంది రావాలనుకుంటున్నాం. మరి సాధికార రజిక, మరి జై ప్రకాశ్ యాదవ్ అని రామలారిని 7 మంది రావాలనుకుంటున్నాం. సగం మూర్తిని 2 మార్కులు ఇచ్చాం. ముఫ్తీ జైమాత ముఫ్తీలు వీళ్ళందరూ 7 మంది రావాలనుకుంటున్నాం. అదేవిధంగా మేధలు సంఘం ఆదివారాన్ని 7 మంది రావాలనుకుంటున్నాం. ఒడ్డి సుంకల్ని 7 మంది రావాలనుకుంటున్నాం. ఒడ్డి సిమెంట్ పోలల్ని 7 మంది రావాలనుకుంటున్నాం. బీసీ జయహో బీసీ సదస్సుకు విచ్చేసిన ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుడికి పేరు పేరున వందనాలు తెలియజేస్తున్నాం. సాధికార అధ్యక్షులు ఒడ్డి ఒల్లూరిని 7 మంది రావాలని కోరుతున్నాం. మన ఎస్సీసీఎల్ నగర అధ్యక్షులు తెలుగు యువత రాష్ట్ర నాయకులు మన బంగి నారాయణ అన్న గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. టీఎన్టీయూసీ మరి రాష్ట్ర నాయకులు గాల నాగేంద్ర గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా శివాజీ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఈ కార్యక్రమం ఇంత పెద్ద ఎత్తున జయప్రదం కావడానికి అందరూ కూడా సహకరించడం వల్లనే ఈ కార్యక్రమం ఇంత పెద్ద ఎత్తున పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సోదరి సోదరులారా. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ యూనిట్ ఇన్ఛార్జీలు, ప్రతి ఒక్క బూత్ ఇన్ఛార్జీలు కూడా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మన దేవల్ల మురళన్న గారు అప్పుడే పిలిచారు. మన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాసరి శ్రీధరన్న గారు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ బీసీసీఎల్ రాష్ట్ర అధికార ప్రతినిధి మన దళవాయి వెంకటనారాయణ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా దళవాయి రమాదేవి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా
మన ప్రభాకర్ అన్న ముఖ్య అతిథిగా జై ప్రభాకర్ చౌదరి గారికి, జై ప్రభాకర్ చౌదరి గారికి. ఇనపల్ల మన అనంత వెంకటరామరెడ్డికి ఇనపల్లి ఇట్లా అసలే పెద్దలు నడిపి నరసింహన్న గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అక్క పోయే సరోజమ్మక్క గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అరకటిక మన సాధికారిక రాష్ట్ర డైరెక్టర్ బాబ్జీ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ఇప్పుడు అధ్యక్షులు వారు అదేవిధంగా అన్నగారికి పుష్పగచ్చము నగరాధ్యక్షురాలు విజయశ్రీ గారిని ఏదికి ముందు డివిజన్ అధ్యక్షుడు మూర్తి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. మనం మాట్లాడే రావాలని కోరుతున్నాం. చంద్రమోహన్ ని ఏది నిమిత్త మాజీ కార్పొరేటర్ని, అదేవిధంగా రమాదేవి మాజీ కార్పొరేటర్ రమాదేవి టౌన్ బ్యాంక్ కి డైరెక్టర్ ఏది మీదకి రావాలని కోరుతున్నాం. అదేవిధంగా వాల్మీక రవిని ఏది మీద రావాలని కోరుతున్నాం. మళ్ళీ రవిని పరమేశ్ని ఏది మీదకి సాధికార డైరెక్టర్ ఏది మీద రావాలని కోరుతున్నాం. అదేవిధంగా ఒన్నూరిని ఏది మీద రావాలని కోరుతున్నాం. శోభ సాధికార శోభ గారిని ఏది మీద రావాలనుకున్నాం. మేధ తమిళని రఘుని ఏది మీద రావాలని కోరుతున్నాం. అదేవిధంగా డైరెక్టర్ రామలారిని ఏది మీద రావాలని కోరుతున్నాం. సగం మూర్తిని 2 మార్కులు ఇచ్చాం. మూర్తి జయమాత మూర్తి గారు వీళ్ళందరూ ఏది మీద రావాలని కోరుతున్నాం. అదేవిధంగా మేధలు సంఘం ఆదివారాన్ని ఏది మీద రావాలని కోరుతున్నాం. ఓటి సుంకల్ని ఏది మీద రావాలని కోరుతున్నాం. ఓటి సిమెంట్ పోలల్ని ఏది మీద రావాలని కోరుతున్నాం. బీసీ జై హో బీసీ సదస్సుకు విచ్చేసిన ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుడికి పేరు పేరున వందనాలు తెలియజేస్తున్నాం. సాధికార అధ్యక్షులు ఓటి ఒల్లూరిని ఏది మీద రావాలని కోరుతున్నాం. మన ఎస్సీసీఎల్ నగర అధ్యక్షులు తెలుగు యువత రాష్ట్ర నాయకులు మన బంగి నాగయ్య అన్నగారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. టీఎన్టీయూసీ మరి రాష్ట్ర నాయకులు గాల నాగేంద్ర గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా శివాజీ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఈ కార్యక్రమం ఇంత పెద్ద ఎత్తున జయప్రదం కావడానికి అందరూ కూడా సహకరించడం వల్లనే ఈ కార్యక్రమం ఇంత పెద్ద పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సోదరి సోదరులారా. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ యూనిట్ ఇన్ఛార్జీలు ప్రతి ఒక్క రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మన దేవల్ల మురళన్న గారు అప్పుడే పిలిచారు. మన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాసరి శ్రీధరన్న గారు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ బీసీసీఎల్ రాష్ట్ర అధికార ప్రతినిధి మన దళవాయి వెంకటనారాయణ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా దళవాయి రమాదేవి గారిని మన ప్రభాకర్ అన్న ముఖ్య అతిథిగా జై ప్రభాకర్ చౌదరి గారికి, జై ప్రభాకర్ చౌదరి గారికి. ఇనపల్ల మన అనంత వెంకటరామరెడ్డికి ఇనపల్లి ఇట్లా అసలే పెద్దలు నడిపి నరసింహ మన హైదరాబాద్లో బీసీ జయహో బీసీ ప్రోగ్రాం పెట్టినందుకు మా అన్న ప్రభాకర్ చౌదరి అన్న గారికి, మీసాల మురళి అన్న గారికి, పోలన్ అన్నకి, ఈ వెంకటనారాయణ అన్నకు వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, మనం ఎంతో అదృష్టం చేసినాం. ఈ ప్రోగ్రాం మన వాటిలో జరుగుతుందంటే మనం అందరం బీసీలే కాబట్టి మనం చాలా ఆనందించాలి. మళ్ళీ మేము పిలిచినందుకు మీరంతా వచ్చి ఇక్కడ కూర్చున్నందుకు కూడా మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, మళ్ళీ రాత్రి నుంచి పిల్లల్లో ఫ్లెక్సీలు కానివ్వండి అది ప్రతి పనిని కూడా వాళ్ళ సొంత పని మాత్రమే చేసుకొని మన అన్నకి గ్రాండ్గా మనము వెల్కమ్ చెప్పాలా అన్న ఉద్దేశంతో పిల్లలు రాత్రి 12 వరకు కూడా మేల్కొని ప్రోగ్రామ్ని సక్సెస్ చేసినందుకు మా పిల్లలకు కూడా ధన్యవాదాలు. మళ్ళీ ఈరోజు బీసీ అంటే మన రాష్ట్రంలోనే బీసీలు అంటే ఒక గొప్ప పేరున్న వాళ్ళం, మనం గొప్ప స్ట్రెంత్ ఉన్న వాళ్ళము, అంటే జనాలు ఎక్కువ ఉన్న వాళ్ళము. గతంలో 2014 నుంచి జరిగిన ఎన్నికల
చంద్రబాబు నాయుడు గారు పెట్టిన బీసీ లోన్లు ఏవైతే ఉన్నాయో అవి ప్రతి ఒక్కరికి లబ్ధి పొందేటట్లు మేము చేశాము. మాకు వెనకలుండి అన్న ప్రతి ఒక్కరికి ఫస్ట్ బీసీలకి వాషింగ్ మిషన్లు కానివ్వండి, మిషన్లు కానివ్వండి, 30,000 లోన్లు కానివ్వండి, రజకులకి ఇస్త్రీ పెట్టెలు, వడ్డర్లకి మట్టి పని చేసే సామాగ్రి ప్రతి ఒక్కటి వెనకబడిన కులాలకి వచ్చేటట్టు మరి చేసిన ఘనత మా తెలుగుదేశం పార్టీది, మా చంద్రబాబు నాయుడుది, మా అన్న ప్రభాకర్ చౌదరి గారిది. ఆ తర్వాతనే మేము మీకోసము పని చేశాము. ఈరోజు 2019 తర్వాత జరిగిన ఎన్నికల్లో మీరు ఏమి లబ్ధి పొందినారు? బీసీలో ఒక్కరికి కానీ ₹1 లోన్ వచ్చిందా? ఒక్కరికి కానీ బీసీ లోన్ వచ్చిందా? 30,000 లోన్ వచ్చిందా? ఒక్క వాషింగ్ మిషన్ లబ్ధి పొందినారా? పోనీ ఒక్క కుట్టు మిషన్ సెంటర్ పెట్టినారా? మహిళలకి, డాక్టర్ మహిళలకి ఆ రోజు ఒక్కొక్క వార్డుకి ఒక్కొక్కరికి 100 మంది పట్టేట్టు కబడ్డీ హాల్ ఏర్పాటు చేసిన ఘనత మా ప్రభాకర్ చౌదరి అన్నది. చెట్ల కింద కూర్చొని మీటింగ్లు పెట్టుకున్నాము, మర్చిపోలేదు. నేను కూడా ఒక సభ్యురాలనే ఒక గ్రూప్ లో చెట్ల కింద పెట్టుకున్నాము, స్కూళ్ళల్లో పెట్టుకున్నాము. ఆ పరిస్థితి చూసి మొత్తం అనంతపురం అంతా ఎన్నో సెంటర్లు 50 సెంటర్లు ఏర్పాటు చేసి ప్రతి ఒక్క డాక్రా మహిళని మీరు దీంట్లో ఉండి మీ పొదుపులు జరుపుకోండి అని చెప్పిన ఘనత మా తెలుగుదేశం పార్టీది, మా ప్రభాకర్ చౌదరి అన్నది. మంచి నీళ్ళకి ఎంతో ఇబ్బంది పడేవాళ్ళము. ఫస్ట్ రౌండ్ నుంచి మనకు నీళ్లు రావాలా, ఎంతో ఇబ్బంది పడేటట్లుండే పరిస్థితుల్లో ప్రతి వార్డులోనూ మంచినీళ్ళ ట్యాంకులు ఏర్పాటు చేసిన ఘనత మా అన్న ప్రభాకర్ చౌదరిది, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ట్యాంకులన్నీ. అట్లా ప్రతిదీ మేము చేశాము అని గొప్పగా చెప్పుకునే ధైర్యం మాకుంది. రమ్మనండి, వైసీపీ కార్పొరేటర్ ఇక్కడే ఉన్నాడు, గెలిచిన వాడు ఇక్కడ ఉన్నాడు, వాడుకోవాలి ఇక్కడ ఉన్నాము. ఏ ప్రోగ్రాం చేస్తాడో రమ్మనండి. ఇప్పటికి 2 నెలలు అయింది కాలువలు తీక. ఇప్పటి వరకు కాలువలు మీరంతా ఆనందంగా ఉన్నారా? కాలువలు తీస్తున్నారా? లేదు. కసు ఊడ్చినారా? లేదు. ఎందుకు? వాళ్ళు అడిగే కోరికలు తీర్చలేకపోయి ఆ మున్సిపాలిటీలో చైర్మన్ వేస్ట్ గా ఉండి, మేయర్ వేస్ట్ గా ఉండి, అదే మార్పిడిలో ఎవరు ధర్నా చేస్తున్నారంటే వెంటనే 10 రోజుల వారం తర్వాత వెంటనే సంప్రదించి వాళ్ళని పిలిపించి, కమిషనర్ని పిలిపించి మా అన్న ప్రభాకర్ చౌదరి అన్న వెంటనే దాన్ని పరిష్కారం చేసి వాళ్ళని నిధుల్లోకి పంపించేవాడు. ఏ రోజు కూడా మేము ఊరికే ఉండలేదు. ప్రతి నిమిషం పనిచేసాం, ప్రతి నిమిషం ప్రజల కోసం పనిచేసాం. ఈరోజు మీరు మీ ఎమ్మెల్యే, మీ కార్పొరేటర్, మేయర్లు ఏమి గొప్పలు చెప్పుకుంటున్నారు? బీసీలని ఎక్కడ పట్టించుకుంటున్నారు? బీసీల గురించి పట్టించుకున్న మహానుభావుడే లేడు. మీ గొప్పలుగా మీరు చెప్తున్నారు, మీ గొప్పలు కొట్టుకుంటారు. మేము ఏమేమో చేస్తున్నాము, అసలు మీరు చెప్పుకునేకే ఎటువంటి కూడా ఒక పాయింట్ కూడా లేదని మేము బల్ల గుద్ది చెప్తున్నాం. ఈ రోజు ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి మహిళ కూడా మీరంటే ఇష్టం లేక, మీరు చేసే పనులు ఇష్టం లేకనే పబ్లిక్ ఈ రోజు మేము పెట్టిన తెలుగుదేశం బీసీ జయహో బీసీకి వచ్చినారంటే వాళ్ళ ధైర్యానికి మేము సెల్యూట్ కొడుతున్నాం. ఈ అవకాశం ఇచ్చినందుకు అక్క పోయే సరోజమ్మక్క గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అరకటిక మన సాధికారిక రాష్ట్ర డైరెక్టర్ బాబ్జీ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ఇప్పుడు అధ్యక్షులు వారు అదేవిధంగా అన్నగారికి పుష్పగచ్చము నగరాధ్యక్షురాలు విజయశ్రీ గారిని వేదిక మీద రావాలని కోరుతున్నాం. డివిజన్ అధ్యక్షుడు మూర్తి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. సభకు నమస్కారాలు.
ముఖ్యంగా ఈరోజు నేను ప్రభాకర్ రెడ్డికి చాలా ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఎందుకంటే ఈరోజు 46వ వార్డు 43 వార్డులు కలిసి బీసీ జేహో బీసీ, ఎందుకంటే మేము బీసీల ఐక్యత అనేది చాలా ఇంపార్టెంట్ ఈ పార్టీకి కూడా. అలాంటి బీసీ సభని మా రోడ్లో పెట్టడం వల్ల అన్నకి చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాము. ఒక్కటన్నా ఈ 5వ వార్డులో మ్యాక్సిమం మొత్తం ప్రతి ఒక్కరికి 30,000 రూపాయల లోన్లు అనేది అణిగారిన వర్గాలకి అందరికీ మీ ద్వారా ప్రతి ఒక్క కుటుంబానికి అందినాయి అక్కడ మొత్తం అందరికీ బీసీ లోన్స్. ఇంకోటి బీసీ అనే కాదు, ఎస్టీ ఎస్సీ మైనారిటీస్ వాళ్ళు కూడా ఇక్కడ ఎక్కువ ఉన్నారు. వాళ్ళందరికీ ప్రతి ఒక్క దాన్ని కార్పొరేషన్లు పెట్టి లోన్లు ఇప్పించడంలో మీరు మొదటి స్థానంలో ఉన్నారు నా అనంతపురంలో. మ్యాక్సిమం అందరికీ అంటే ఆయన ఇక్కడ మొత్తం అందరికీ. నెక్స్ట్ 2024 ఎలక్షన్లో మన అన్నని అత్యధిక మెజార్టీ గెలిపించుకుంటామని మేము ప్రమాణం చేస్తున్నాము. మా యూత్ నుంచి అందరూ ఇప్పుడు 47 డివిజన్ అధ్యక్షురాలు రమాదేవి గారు మాట్లాడారు. ముందుగా ఇక్కడికి ఇచ్చేసిన మాజీ శాసనసభ్యులు వైకుంఠం ప్రభాకర్ చౌదరి అన్న గారికి, తెలుగు నాయకులకు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. గత 40 సంవత్సరాల క్రితం బడుగు బలహీన వర్గాలకు చెందిన బీసీ కులాల వారును కేవలం ఓటు వేసే యంత్రాలుగా చూశారే తప్ప ఏనాడు కూడా రాజకీయ పరంగా కానీ ఆర్థిక పరంగా కానీ బడుగు బలహీన వర్గాలకు చెందిన బీసీ కులాలు ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నారు. అలాంటి వారి గురించి ఎంతో ఆలోచన చేసిన కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించారు. తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీల పార్టీ అంటేనే తెలుగుదేశం పార్టీ అని ఈ ఆర్ఆర్ చంద్రబాబు నాయుడు గారు, నందమూరి తారక రామారావు గారు బీసీల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు, ఎన్నో కార్పొరేషన్లు, ఎన్నో నిధులు కేటాయించి బీసీల గురించి ఎంతగానో ఆలోచించాడు. ప్రజలు ఒక్కసారి ఆలోచించాలి. ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయినందుకే బీసీలను అడగదొక్కే విధంగా డ్రైవర్లు గాను మున్సిపాలిటీ చాలా హీనంగా చూస్తూ మహిళలపై ఎన్నో అరాచకాలు, అత్యాచారాలు, అవమానాలు జరుగుతున్నాయి నేడు మన రాష్ట్రంలో. ఎక్కడా లేనంతగా కేవలం ఆంధ్ర రాష్ట్రంలో మాత్రమే మహిళలకు ఎటువంటి రక్షణ లేదు. అలాంటి ఇప్పుడు మనం ఎలాగైనా సరే 2024లో చంద్రబాబు నాయుడు గారిని సీఎంగా గెలిపించుకుంటే తిరిగి మన రాష్ట్ర ప్రభుత్వం బాగుపడుతుంది, మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. అలాగే అనంతపురం జిల్లాలో మాజీ శాసనసభ్యులు ప్రభాకర్ చౌదరి అన్న గారిని ఎమ్మెల్యేగా గెలిపించుకుంటామని తెలియజేస్తూ, అలాగే ఇప్పుడు బీసీలపై ఎన్నో రకమైన అరాచకాలు, అవమానాలు. ఒకప్పుడు మా ఒడ్డెర జాతికి చెందిన ముద్దుబిడ్డ భవ్యశ్రీ అనే అమ్మాయిని అతి కిరాతకంగా ఘోరంగా గుండు చేసి అతి హీనంగా చంపేస్తే ఇప్పటి వరకు శిక్షించిన పాపాలు పోలేదు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. అలాగే అమర్నాథ్ గౌడ్ అనే అబ్బాయి తన అక్కని హింసించాలని ఎదురు ప్రశ్నించినందుకు అబ్బాయిని నడి రోడ్డులో కిరోసిన్ పోసి దారుణంగా అంటించినా కూడా ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం అనేది ఈ జగన్ రెడ్డి ప్రభుత్వంలోనే ఇలాంటివి జరుగుతున్నాయి. కాబట్టి మన రాష్ట్రం బాగుపడాలంటే, మన పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే, బడుగు బలహీన వర్గాలకు చెందిన మనందరము బీసీ నాయకులు బాగుండాలంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు సీఎంగా రావాలి. అధికారంలో మనందరము తప్పకుండా కృషి చేసి ఆయన్ని గెలిపించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన మాజీ శాసనసభ్యులు వైకుంఠ ప్రభాకర్ చౌదరి గారికి హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం, అలాగే అభినందనలు కూడా. మరి ఈరోజు రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు జయహో బీసీ కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. అది ప్రభాకర్ అన్న ఆధ్వర్యంలో ఇంతమంది కలవడం చాలా ఆనందంగా ఉంది. బీసీలు అంటే ఇంతకుముందు నాయకులు బీసీలు అంటే బ్యాక్వర్డ్ కాదు, బ్యాక్ బోన్ అని చెప్పేసి అందరినీ ఉబ్బి తప్పిబ్బి చేసి అధికారంలోకి వచ్చి బీసీలు అనే వాళ్లకు వెన్నెముకలు విరిచేస్తున్నారు. అది అందరూ గమనించండి. ఇంకో విషయం ఏమిటంటే, ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో బీసీలకు అరకొర కార్పొరేషన్లు ఉన్నాయని చెప్పేసి ఈయన రోడ్ షోలో మేము కులాలకు ఒక కార్పొరేషన్ ఇస్తాము అని చెప్పేసి, ఎన్నో కార్పొరేషన్లు ఇస్తాము, మీకు అందరికి లబ్ధి చేకూరుతామని చెప్పేసి
బీసీ ఓట్లను కొల్లగొట్టి అధికారంలోకి చేపట్టడం జరిగింది. మరి ఆయన వచ్చిన తర్వాత కార్పొరేషన్లు ఏర్పాటు చేయడము, దానికి ₹1 కూడా కేటాయించుకోకుండా బీసీలో నోట్లు కేసారు. ఎవరికి కూడా లోన్లు కానీ మాజీ మంత్రులు స్వాగతం పలుకుతున్నాం. బీసీ జయహో బీసీ సందర్భంగా ఈ కార్యక్రమానికి కాలువ శ్రీనివాసరావు గాని స్వాగతం పలుకు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. జై హో బీసీ, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. నారా చంద్రబాబు నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం, మన ప్రభాకర్ చౌదరి అన్న నాయకత్వం, మన ప్రభాకర్ చౌదరి అన్న నాయకత్వం. జిల్లా అధ్యక్షుడి గారికి స్వాగతం, సుస్వాగతం. ప్రస్తుత ప్రభుత్వం బీసీల మీద కపట ప్రేమ చూపించి కార్పొరేషన్లు ఇస్తామని చెప్పేసి 56 కార్పొరేషన్లు ఇచ్చి దానికి ఒక పార్టీకి వెన్నెముక మాదిరి ఉంటాము. మనము ఏమనుకుంటే ఏ ప్రభుత్వంలో మనము ఏది కలిస్తే అదే ప్రభుత్వం వస్తుంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్క బీసీ ఆలోచించాలని కోరుతున్నాను. మనము తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆదరణ పథకం కింద పన్నులు కానీ లోన్లు కానీ ఎన్నో సంపాదించారు, ఎన్నో తీసుకుంటారు. లబ్ధి పొందిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి మున్ముందు కూడా తెలుగుదేశం ప్రభుత్వం అధ్యక్షులు తెచ్చుకోవాలి. ఇక్కడ ప్రభాకర్ అన్నకు ఎమ్మెల్యేగా గెలిపించుకున్న బాధ్యత కూడా మనందరి మీద ఉంది. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా నమస్కారం. బాగా మాట్లాడినారన్న. ఇప్పుడు మన తెలుగుదేశం పార్టీ బీసీసీఎల్ నగర అధ్యక్షులు సిమెంట్ పోలన్న గారు ఈ యొక్క జైహో బీసీ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మాన్య శ్రీ మాజీ మంత్రివర్యులు, తెలుగుదేశం పార్టీ అనంతపురం పార్లమెంటు అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు శ్రీ కాలువ శ్రీనివాసులు అన్న గారికి, అదేవిధంగా అనంతపురం ఇన్ఛార్జ్ తెలుగుదేశం పార్టీ మాజీ శాసనసభ్యులు, జననాయకుడు, మనందరి నాయకుడు వైకుంఠం ప్రభాకర్ చౌదరి అన్న గారికి, వేదిక మీద ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులకు, జిల్లా నాయకులకు, ఇక్కడికి విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, తెలుగు మహిళలకు, తెలుగింటి ఆడపడుచులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సోదరులారా. ఈనాడు రాష్ట్రంలో వైసీపీ పాలనలో నేను ఉన్నాను, నేను విన్నాను అనే ఒక దుర్మార్గుడు 2019లో రాజ్యాధికారం పొందిన తర్వాత మనకన్నీ కూడా కష్టాలే మొదలయ్యాయి. పేదవాడికి ₹5 పెట్టే అన్న క్యాంటీన్లను పొట్టలు పెట్టుకున్నటువంటి ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, పేదవాడికి మంచి టిడ్కో ఇల్లు కట్టించేటువంటి కార్యక్రమానికి సమాధి కట్టినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, పేదవాడికి పట్టడన్నం దూరం చేశాడు, ఉండడానికి ఇల్లు దూరం చేశాడు. ప్రత్యేకంగా మహిళలకు వాళ్ళ ఇంట్లో చిన్న కారు ఉందని చెప్పి, కరెంటు బిల్లు ఎక్కువ ఉందని చెప్పేసి సంక్షేమంలో కోట పెట్టి మరి రేషన్ కార్డులను దూరం చేసినటువంటి ఘనత ఈ జగన్మోహన్ రెడ్డి గారిది. అదేవిధంగా పెన్షన్లను ఆపేసినటువంటి ఘనత ఈ జగన్మోహన్ రెడ్డి గారిది. ఒంటరి మహిళల పెన్షన్లను, ఒంటరి మహిళల గోడు కొట్టించుకున్నటువంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ప్రత్యేకంగా తెలియజేస్తున్నా. 139 కులాలు ఈ రాష్ట్రంలో బీసీ ముద్దు బిడ్డలుంటే 56 కార్పొరేషన్లను పెట్టి ఏదో పెద్ద ఒరగబెడతారని చెప్పేసి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు నయవంచకుడు జగన్మోహన్ రెడ్డి. నా బీసీలు, నా ఎస్సీలు, నా మైనార్టీలు అని చెప్తున్నాడు. ఎక్కడ కూడా ఈ వర్గాల ప్రజలకు ఏ మాత్రం కూడా సంక్షేమం అందించడం లేదు. కొత్త పాట పాడుతున్నారు. పాడినదే పాట పాడరా పాచిపల్ల దాసరా అన్నట్ల ఈ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి
సంకల్పంతో బీసీలు మన బీసీలు అని చెప్పుకునేటువంటి వైసీపీ వాళ్ళు శాసనసభ్యులు ఎక్కడుంటే అక్కడ వైసీపీకి సంబంధించిన అభ్యర్థులు గెలవరంట. ఆ స్థానం నుంచి తీసుకుపోయి పక్కన పెడతారు. ఏమయ్యా పక్కన పెడతారా మా బీసీ నాయకులు అంటే వీళ్ళకి ఓట్లేరు జనాలు అంటారు. మరి బీసీ ఓట్లేమో కావాలా, బీసీ స్థానాలన్నీ కూడా మారుస్తున్నారు. ప్రజలందరూ ఆల్రెడీ ఫిక్స్ అయినారు, మార్చాల్సింది శాసనసభ్యులు కాదు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి. అందుకనే ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికం అంతా కూడా ఆలోచన చేయాల. అనంతపురం నగరంలో మన అన్న ప్రభాకర్ చౌదరి అన్న ఉన్నప్పుడు దాదాపు మొదటి విడతగా 6,232 టిడ్కో ఇండ్లు ఇక్కడే పండమేరు బ్రిడ్జి దగ్గర కట్టారు. ఆ వచ్చిన వెంటనే 2019లో స్థానిక ఎమ్మెల్యే అందరికీ మంచోడని చెప్పుకునేటువంటి అనంత వెంకటరామరెడ్డి అన్న అదితో జనవరి వస్తుందమ్మా ఇండ్లు ఇచ్చేస్తా అంటున్నారు. ఇండ్లు ఇచ్చాడమ్మా, అదిగమ్మా డిసెంబర్ వస్తా అంటే ఇండ్లు ఇస్తానంటాడు. ఎక్కడ కూడా టిడ్కో ఇండ్లు ఒక్కటి కూడా ఇవ్వరా. అదేవిధంగా పెద్ద ఆసుపత్రిలో అన్న ప్రభాకర్ చౌదరి అన్న ఉన్నప్పుడు ఎంత పరిశుభ్రంగా ఉండేదంటే పెద్ద ఆసుపత్రి అంత పరిశుభ్రంగా ఉంటాండ. సోమవారం, మంగళవారం, బుధవారం ఇట్లా 7 దినాలుంటే 7 రోజులు కూడా ఆసుపత్రి మరి బెడ్ల మీద కవర్లు మార్చేటువంటి కార్యక్రమం. ప్రతి బిడ్డను కూడా తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ ద్వారా ప్రతి ఇంటికి చేర్చినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీది, మన అన్న ప్రభాకర్ చౌదరి అన్నది. ఈ అనంతపురం నగరంలో శాంతి భద్రతలను విఘాతం కలిగించి కొన్ని దుష్ట శక్తులు రౌడీ మూకలు అల్లర్లు లేపాలని చెప్పి ప్రయత్నిస్తే ఈ ప్రజలకు నేనున్నానని చెప్పి అనంతపురం నగరంలో 4వ పోలీస్ స్టేషన్ తెచ్చినటువంటి ఘనత మన వైకుంఠం ప్రభాకర్ చౌదరి అన్న గారిది. ఇన్ని మంచి పనులు చేస్తున్న మన ప్రభాకర్ చౌదరి అన్న గారికి మరి రాబోయే ఎన్నికల్లో 2024 సార్వత్రిక ఎన్నికల్లో మళ్ళీ మనం పట్టం కట్టుకొని ప్రజల నాయకుడికి ప్రజల ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నా. మీకు ఇంకొక విషయం కూడా గుర్తు చేస్తున్నా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు యావత్ దక్షిణ భారతదేశంలోనే ప్రజల కోసం ఆలోచన చేసి మరి ముస్లిం సోదరులు రంజాన్కి తర్వాత జరిగేటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో ఎక్కువ మంది పాల్గొనాలనేటువంటి సంకల్పంతో, అదేవిధంగా అన్ని మతాల వాళ్ళు కూడా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉండాలని చెప్పేసి మన శిల్పారామాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ శిల్పారామాన్ని కూడా కొంతమంది వైసీపీ ప్రభుత్వులు గతంలో కబ్జా చేయాలని చూశారు. అందుకని అన్న శిల్పారామంకి అప్పగించి ఒక ప్రత్యేకమైన జీవోని తెచ్చేదానికి వాళ్ళ గొంతులో ఎలక్కాయ పడినట్లయింది. ఎందుకంటే వాళ్ళు కబ్జాలు చేసుకునే అవకాశం ఇవ్వనటువంటి వ్యక్తి మన వైకుంఠం ప్రభాకర్ చౌదరి అన్న గారు. పేదల కోసం సంక్షేమం కావాలన్నా, ప్రజల కడుపు నిండా తినాలన్నా, మరి ఆరోగ్యంగా బతకాలన్నా, వాళ్ళకి రౌడీ మూకల నుంచి రక్షణ కావాలన్నా మళ్ళా మన వైకుంఠం ప్రభాకర్ చౌదరి అన్న గారే మన ఎమ్మెల్యేగా కావాలి. వైకుంఠం ప్రభాకర్ చౌదరి అన్న గారి ఆలోచన చాలా సార్లు చెప్తుంటాడు. అన్న మనము ఈ విధంగా ఉండకూడదు అంటే, నరసింహులు ఇక్కడ మన కార్యక్రమం పెట్టినాం, ప్రజలకు డిస్టర్బ్ చేయకూడదు, నువ్వు పటాకులు పెడతావు బాంబులు పెడతావు అంటే ఒప్పుకోను, ప్రజలు ప్రశాంతంగా ఉండాలా, అవసరం అనుకుంటే మన మైకుల సౌండ్ కూడా తగ్గిల్లా అంటారు. అంటే నగర ప్రజలకు కూడా చాలా సౌమ్యంగా ప్రజలకు మనకు మంచి పాలన అందించాలనే ఉద్దేశంతోనే మన వైకుంఠం ప్రభాకర్ చౌదరి అన్న ఆలోచన చేస్తుంటాడు. ప్రతి ఒక్కరి గురించి, ప్రతి మతం గురించి, ప్రతి కులం గురించి, అన్ని వర్గాల ప్రజల గురించి ఆలోచించేటువంటి ఏకైక నాయకుడు మన వైకుంఠం ప్రభాకర్ చౌదరి అన్న గారిని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, మొన్ననే ఇక్కడ ఎద్దుల పోటీలు పెట్టారు సంక్రాంతికి. వైఎస్ఆర్సీపీ నాయకుడు ఒక ఆయన వచ్చినాడు, ఈ జిల్లాలో ఎవరు పాపం ఏం మాట్లాడలేరని పక్క జిల్లా నుంచి వచ్చినాడు. అయ్యా ఎద్దులాగు వాళ్ళకేదో గెలిస్తే నువ్వేదో ఒక బుల్లెట్ బండిస్తానంటున్నావు, ఒక యాక్టివ్ బండిస్తున్నావు, బండి ఇచ్చేసి పోవయ్యా అంటే ఆయన అంటాడు, నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు వీళ్ళంతా కూడా ఎవరు నమ్మరు, ఆ అనంతపురంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు అంతా కూడా ఏంది కాదు అంటారు. అయ్యా మీ అందరికీ కూడా తెలుసో ఈ అనంతపురం జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో 14 నియోజకవర్గాలు గెలుస్తున్నాం. మళ్ళా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అవుతారు. నువ్వేదో స్పెషల్ పెట్టుకొని పెద్ద షో పెట్టి అనంతపురంలో
చేసిపోయినంత మాత్రాన ఇది కాదు. ఆల్రెడీ నీది గ్రాఫ్ తగ్గిపోయింది. ఇంతకు ముందు నువ్వు ఏదైనా యూట్యూబ్ లో పెడితే అన్ని వేల మంది చూసినారు, ఇన్ని వేల మంది చూస్తారంటారు. ఇప్పుడు నీకు 5 మంది కూడా చూడటంలా. ఆ యూట్యూబ్ ఛానల్ అన్నీ నువ్వే పెట్టుకున్నా చూడటంలా. ఫస్ట్ నీ కథలో నువ్వు చూసుకోను. ఆయన మా అనంతపురం వాళ్ళ గురించి మాట్లాడి దండి మంది ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ నాయకులు కూడా అద్దె నేర్చుకొని మాట్లాడించేది మానేయండి. అనంతపురం నగరపాలక సంస్థలో ఈ మధ్య కాలంలోనే మీకు సంబంధించినటువంటి డిప్యూటీ మేయర్ గారు, మా డివిజన్ 10వ డివిజన్ కార్పొరేటర్ లక్ష్మీదేవమ్మ గారు, మా పక్కనే ఆడుకొని ఉన్నటువంటి కార్పొరేటర్ బాబా ప్రకృతి గారు ఏడుస్తున్నారయ్యా, మేము ఎందుకు గెలిచినాం జనాలతో, మాకు ఓట్లు వేసినారు, ఒక్క పని చేయలేకపోతున్నామని ఏడుస్తున్నారు. ఫస్ట్ మీ కన్నీళ్లు మీరు తుడుచుకోలేక చేతగాక తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద ఏడవడం మానేయండి. ఫస్ట్ మీ అందరూ కూడా ప్రజలకు పనిచేయండి. అయ్యా ప్రజలకి అదేదో పక్కన బ్లీచింగ్ పౌడర్ చల్లుతామని చెప్పేసి అదే సున్నం తెచ్చినారంట. మీ యూట్యూబ్ ఛానల్లోనే చూపించినారు, నోట్లోకి వేసుకొని. ఆ బ్లీచింగ్ పౌడర్ వేసే చేత కానీ దద్దమ్మలు కూడా మాట్లాడితే తప్ప. కాబట్టి అన్ని కూడా ప్రజలు ఆలోచన చేస్తున్నారు. ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో ఈ రోజు ఏదో మాట్లాడితే భయపెట్టిస్తున్నారు, రేషన్ కార్డు బీకేస్తారు, పెన్షన్ బీకేస్తారు అని చెప్పి భయపడుతున్నారు అనుకుంటున్నారు. మీ అందరికీ కూడా ఒకటే ఉంది ఆయుధం. నువ్వు ఇచ్చిండేనే మాడితే నొక్కుతా అంటున్నావు బటన్. ఆ బటన్ కూడా నీకే నొక్కి ఇంటికి పంపిస్తారు, బంగాళాఖాతంలో కలిపేస్తారు జగన్ అని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ మీ అందరితో కోరుతున్నా. రాష్ట్ర కార్యదర్శి తలారి ఆదినారాయణ గారిని, పార్లమెంట్ అధ్యక్షుడు బీసీసీఎల్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆదేశం మేరకు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి జేహోబీసీ కార్యక్రమాన్ని ఈరోజు అనంతపురం పట్టణంలో తెలుగుదేశం పార్టీ మాజీ శాసనసభ్యులు ఇన్ఛార్జ్ ప్రభాకర్ చౌదరి, గౌరవ తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు కాలువ శ్రీనివాసరావు గారి అధ్యక్షంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి పట్టణంలో నుంచి హాజరైనటువంటి అశేష జనవాహిలందరికీ తెలుగుదేశం పార్టీ బీసీసీఎల్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. వేదికలను అలంకరించిన తెలుగుదేశం పార్టీ బీసీసీఎల్ నాయకులకు, మిగతా కార్యకర్తలందరూ కూడా తెలుగుదేశం బీసీసీఎల్ తరఫున వందనాలు తెలియజేస్తా ఉన్నాం. మరి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి బీసీలపై జరుగుతున్న అరాచకాలను ప్రజలకు వివరించాలి. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మనము ఏ విధంగా బీసీలకు సాయం చేశాం, 2019 ఏర్పడినటువంటి ఈ ప్రభుత్వం బీసీలో అనుపాటే ధోరణిగా వ్యవహరిస్తూ విద్యార్థులకు కూడా విదేశీ విద్యను దూరం చేసినటువంటి ఈ వైసీపీ ప్రభుత్వాన్ని రాష్ట్రంలో బీసీల పైన హత్యలు, మానభంగాలు జరుగుతున్నటువంటి ఈ వైసీపీ అరాచకాలని వివరించడమే ఈ జేహోబీసీ కార్యక్రమం. బీసీలో ఎక్కువ భాగంలో 20-56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసినటువంటి ఈ వైసీపీ ప్రభుత్వం ఎక్కడ కూడా ఒక బీసీ నాయకుడు ఎరగలేదు. ఈ రోజు మనం అనంతపురం జిల్లాలో ఈ వేదికను చూసినట్లయితే ఎక్కడా కూడా ఇంతమంది బీసీ నాయకులు తయారు కాలేదు. తెలుగుదేశం పార్టీ ఉద్దేశం ఏమంటే బీసీలను నాయకులుగా తయారు చేసి వాళ్ళల్లో నాయకత్వం పెంపొందించడమే తెలుగుదేశం పార్టీ ధ్యేయం. మరి 2024లో ఇప్పుడు జరగబోయే ఎన్నికల్లో ఎలాంటి అనుమానం లేకుండా అనంతపురం నుంచి ప్రభాకర్ చౌదరి గారే పోటీ చేస్తారు కాబట్టి ఆయన్ను ప్రతి ఒక్క బీసీ కార్యకర్త ఉడతా భక్తిగా సాయం చేసి ఆయన అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుచు, అలాగే అనంతపురం పట్టణంలో ప్రభాకర్ చౌదరి ఉద్యానవనం ఇక్కడ పార్క్ ఏర్పాటు చేసినటువంటి ఎక్కడ పోయినా కూడా అడిగేది ఒకటే అనంతపురంలో పార్క్ అభివృద్ధి చేసినటువంటి ప్రభాకర్ చౌదరి అనంతపురాన్ని ఎంతో సుదూరంగా తీర్చారు. మున్సిపల్ చైర్మన్ గా ఉన్నప్పుడు మున్సిపల్ చైర్మన్ గా ఎమ్మెల్యేగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి ప్రభాకర్ చౌదరి గారిని తిరిగి తప్పకుండా మనమందరం 2024లో గెలిపించి తద్వారా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా చేయాల్సింది కోర్సు. జై హో బీసీ. వేదికను అలంకరించిన పెద్దలు, మాజీ మంత్రివర్యులు కాలువ శ్రీనివాసులు అన్న గారికి, అలాగే అనంతపూర్ అభివృద్ధి ప్రదాత, అనంతపూర్ లో అభివృద్ధి అంటే వేలు చూపించే ప్రభాకర్ చౌదరి అన్న గారికి నా నమస్కారాలు. అలాగే వేదిక అలంకరించిన పెద్దలందరికీ కూడా పేరు పేరిన నా నమస్కారాలు. వేదిక ముందు ఉన్న నా అక్క చెల్లెమ్మలకు ఒకటే చెప్తున్నా, నా బీసీలు, నా ఎస్టీలు, నా మైనార్టీలు అని చెప్పిన
చంద్రబాబు నాయుడు గారు బీసీలను తన పక్కన కూర్చోబెట్టుకునే స్థాయి మనకు కల్పిస్తే ఈ జగన్మోహన్ రెడ్డి బీసీలను తన కాళ్ళ దగ్గర కూర్చోబెట్టుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీనే బీసీలో అభివృద్ధి అవుతుందని ప్రతి ఒక్క బీసీ మహిళ సోదరి మనను చెప్పుకోవాలి. నందమూరి తారక రామారావు గారు ఆనాడు బీసీలకు చూస్తున్న చిన్న చూపును దృష్టిలో పెట్టుకొని తెలుగుదేశం పార్టీ కేవలం బీసీల కోసమే పెడుతున్న పార్టీ, తెలుగుదేశం పార్టీ బీసీల వెన్నెముక ఉన్న పార్టీ, బీసీల అభివృద్ధి తెలుగుదేశం పార్టీగా జరుగుతుందని చెప్పి అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా బీసీలకు పెద్ద ఎత్తున పదవులు ఇచ్చారు, మంత్రులు చేశారు, ఎమ్మెల్యేలు చేశారు. ఇదే మనం గుర్తుంచుకోవాలి. అనంతపూర్ నగరానికి వస్తే ఇక్కడున్న అనంత వెంకట్రామరెడ్డి గారు మా నాయకుడు ప్రభాకర్ చౌదరి గారి మీద బురద చల్లడం తప్ప ఈ 5 సంవత్సరాలు ఏం అభివృద్ధి చేశాడు? మున్సిపాలిటీ కాలువలు అయితే మీ చెత్త అయితే మీ రోడ్లు అయితే ఎక్కడ చూసినా దారుణమైన స్థితిలో ఈ అనంతపూర్ అర్బన్ కనిపిస్తోంది. ఏ కార్పొరేటర్ అయినా ప్రశ్నిస్తే వాళ్ళను తిట్టి భయపెట్టి వాళ్ళను నోరు మూపిస్తున్న ఈ అనంత వెంకట్రామరెడ్డి, నీ పని అయిపోయిందయ్యా, 3 నెలలు వెయిట్ చేయి. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనంతపూర్ తిరిగి అభివృద్ధి చెందుతుంది. ప్రభాకర్ చౌదరి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఇక్కడున్న ప్రతి ఒక్క బీసీ మహిళకు న్యాయం జరిగేలా ఇక్కడున్న బీసీ నాయకులంతా కూడా మేము సపోర్ట్ చేస్తాం. ప్రతి ఒక్క మహిళకు కూడా చెట్ల కింద కూర్చొని వాళ్ళు గ్రూప్ మీటింగ్లు పెట్టుకుంటే కమిటీ హాలను ఏర్పాటు చేసిన ఘనత ప్రభాకర్ చౌదరి గారిది. ఈ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీల మీద ఎన్ని అన్యాయాలు జరిగాయి, ఎన్ని దాడులు జరిగాయి, ఎంతమంది ఆడవాళ్ళ మాన ప్రాణాలు తీశారు ఈ జగన్మోహన్ రెడ్డి, ఈ వైసీపీ పార్టీ. కాబట్టి ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోండి, రాబోయే రోజుల్లో సైకిల్ గుర్తుకు ఓటేయాలి, తెలుగుదేశాన్ని గెలిపించుకోవాలి. జై బాబు, జై బాబు, జై బాబు. బాబు మాట్లాడినారక. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి శివబాల గారికి కోరుతున్నాను. ఈరోజు జోహో బీసీ అంటే ఇది బీసీలకు సంబంధించిన సభ, బీసీ ఎస్టీ మైనార్టీ వర్గాలకు సంబంధించిన సభ. ఈ సభ రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు మన అనంతపురంలో ఈరోజు ఈ యొక్క బీసీ జోహో సభ జరుపుకుంటున్నాం. అనంతపురం నడిబొడ్లో 5వ రోజు 43, 46 డివిజన్లో సామాగూడ దగ్గర ఈ సభని జయప్రదం చేసుకుంటున్నాం. సభాధ్యక్షులు సిమెంట్ పాలన్న గారికి, గౌరవనీయులు మన బీసీల ముద్దు బిడ్డ, అందరి ఆత్మబంధు మన మాజీ మంత్రివర్యులు తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు కాలువ శ్రీనివాసులు గారికి, అనంతపురం అంటేనే అభివృద్ధి అంటేనే పరుగులు పెట్టించే వ్యక్తి, అనంతపురాన్ని అన్ని రంగాలుగా అభివృద్ధి చేసిన దాత మన మాజీ శాసనసభ్యులు వైకుంఠ ప్రభాకర్ చౌదరి గారు. రాష్ట్రంలో ఏదికి మీద ఉన్న నాతోటి రాష్ట్ర కార్యదర్శులకి, తెలుగుదేశం కుటుంబ సభ్యులకు, ఏదికి మీద ఉన్న పెద్దలకు, తెలుగుదేశం కుటుంబ సభ్యులకు, పత్రికా మిత్రులకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమం రాష్ట్ర పార్టీ మొదలుపెట్టింది. గతంలో 2014 నుంచి 2019 వరకు బీసీలకు ఏ విధంగా పెద్దపీట వేశాం, బీసీలు ఏ విధంగా ఆదుకున్నాం. రాష్ట్రం విడిపోయింది, 16,000 కోట్లు లోటు బడ్జెట్లో ఉన్నా, ఇక్కడ మన ప్రభుత్వం ఎమ్మెల్యేగా ఉన్నా, మన కావాల్సిన మంత్రిగా ఉన్నప్పుడు బీసీలకు పెద్దపీట వేయాలని బీసీలకి 40,000 కోట్లు కేటాయించి ఆ రోజు ప్రతి బీసీలకి ₹1,00,000 సబ్సిడీ, ₹1,00,000 లోన్ ఇచ్చి మన బీసీలను ఆదుకునే ఘనత తెలుగుదేశం పార్టీది, నారా చంద్రబాబు నాయుడు. అంతేకాదు మన అన్ని కులాలకి అన్ని రకాలుగా
మన సమయభావం లేదు కాబట్టి మళ్ళా బాగా జగన్మోహన్ రెడ్డి అరాచకాలు అవినీతిని అన్ని కూడా ఎలుగులోకి తీసుకొచ్చి ఈ రాష్ట్ర ప్రజలకి ఏ విధంగా తెలుగుదేశం పార్టీ న్యాయం చేస్తారని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం. బీసీల ముద్దుబిడ్డ మాజీ మంత్రి గారు కాళోజీ జయహో బీసీ కార్యక్రమం అన్ని నియోజకవర్గాల్లోనూ నిర్వహించమని రాష్ట్ర పార్టీ ఆదేశాలు ఉన్నాయి కాబట్టి అనంతపురంలో ఈ రోజు జరుగుతున్న ఈ జయహో బీసీ కార్యక్రమానికి వచ్చేసిన పెద్దలందరికీ పార్టీ నాయకులకు పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ రాష్ట్రంలో బీసీల వ్యతిరేక పరిపాలన కొనసాగుతా ఉంది. బీసీలను అడుగడుగునా అడగదొక్కే ఒక దుష్ట పాలన జగన్మోహన్ రెడ్డి చేస్తా ఉన్నాడు. 76 మంది బీసీలను పట్టన పెట్టుకున్న కిరాతక ప్రభుత్వం ఈ వైసీపీ ప్రభుత్వం. వేలాది మంది బీసీ నాయకులను కార్యకర్తలను అక్రమ కేసులతో వేధింపులకు గురి చేసిన కర్కశ ప్రభుత్వం ఈ వైసీపీ ప్రభుత్వం. కాబట్టి ఇట్లాంటి అనాచక పాలనకు, దుర్మార్గమైన పరిపాలనకు, విధ్వంసకర పాలనకు చరమగీతం పాడడానికి బీసీలందరూ కూడా ఐకమత్యం కావాల్సిన సమయం ఆసన్నమైంది. ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టిన నాటి నుంచినే బీసీలకు అధికారంలో, రాజకీయాల్లో అసలైన భాగస్వామ్యం ప్రారంభమైంది. అప్పటి నుంచినే బీసీల చైతన్యం, ఆర్థికంగా పురోగమనం ప్రారంభమైందనే విషయాన్ని మనం ఎవరు కూడా మర్చిపోకూడదు. స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చిన, అసెంబ్లీలో, పార్లమెంటులో బీసీలకు పెద్దపీట వేసిన అది ఎన్టీ రామారావు గారు ప్రారంభం చేశారు. చంద్రబాబు నాయుడు గారు దాన్ని కొనసాగించి ఈ రోజుకు పార్టీ తెలుగుదేశం పార్టీ అంటే బీసీల పార్టీ, తెలుగుదేశం అంటే బీసీల వెన్నెముక అనే విధంగా రాజకీయాలు నడుపుకుంటా వస్తా ఉన్నాడు మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి మనమందరం కూడా మళ్ళా చంద్రబాబు నాయుడు గారి చల్లని పాలన కోసం ఎదురు చూద్దాం. ఎదురు చూడడమే కాకుండా చంద్రబాబు నాయుడు గారి రాజ్యాన్ని తెచ్చుకోవడానికి, బీసీల రాజ్యాన్ని స్థాపించుకోవడానికి, తెలుగుదేశం జనసేన కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ప్రతి బీసీ కూడా నడుం గట్టి ముందు కదలాలని మీ అందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ మీ అందరి దగ్గర కూడా సెలవు తీసుకుంటున్నా. అందరికీ నమస్కారాలు. హాజరులైన సోదరులు, జిల్లా పార్టీ అధ్యక్షులు, పార్లమెంట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రులు కాళ శ్రీనివాస్ గారు, వేదిక పైన చాలా మంది ఉన్నారు కాబట్టి పేరు పేరున వేదిక మీద అందరూ కూడా సోదరు మనకి ఇక్కడ వచ్చిన అందరూ కూడా పేరు పేరున మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అనేక సందర్భాల్లో నేను సామాజిక సమతుల్యత చేస్తా, వెనుకబడిన తరగతులకు మా ప్రభుత్వం అండగా ఉంటుంది, ఇంతమందికి అధికారం ఇచ్చామని మనందరూ కూడా ఒకటే ప్రశ్నించాలా. నందమూరి తారక రామారావు గారు 1983కు పూర్వం, ఆయన ముఖ్యమంత్రి కాక పూర్వం ఈ మన జిల్లాలో ఎప్పుడైనా సరే గతంలో అగ్రవర్ణాలు లేదా అరకొరవ తప్ప కురుబ సామాజిక వర్గానికి ఎప్పుడైనా మంత్రివర్గంలో ఈ అనంతపురం జిల్లాలో అవకాశం ఇచ్చారా? ఎస్ రామచంద్రారెడ్డి గారికి నందమూరి తారక రామారావు గారు ఇచ్చారు. అదేవిధంగా ఆ రోజు జిల్లా పరిషత్ చైర్పర్సన్సే కాకుండా మిగిలిన మంత్రివర్గాల్లో కూడా అనేక సందర్భాల్లో రకరకాలుగా సామాజిక సమతుల్యం చూస్తే అగ్రవర్ణానికి అవకాశం ఇస్తే ఎప్పుడు చూసినా జిల్లా పరిషత్ చైర్పర్సన్ కమ్మారెడ్డి అనేటువంటి అగ్రవర్ణాలు మాత్రమే ఈ జిల్లాలో అయితే మొట్టమొదట ఆ రోజు లింగరాజు గారిని వాల్మీకి అధ్యక్షుడిగా అంటే రిజర్వేషన్ పెట్టి ప్రత్యక్ష ఎన్నికల్లో మరి ఆ రోజు బీసీకి ఇచ్చినటువంటి పని. అదేవిధంగా మండలాధ్యక్షులు, అది మున్సిపాలిటీల్లో అన్ని సామాజిక వర్గాలు ఉండాలని స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పించి అందరికీ అధికారంలో భాగం చేయాలనే లక్ష్యంతోనే ఈ తెలుగుదేశం పార్టీ శ్రీకారం చుట్టింది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎప్పుడు కూడా ఊహించని రీతిలో మనం లోక్సభలో ఒక దళితుల్ని, అదేవిధంగా అసెంబ్లీలో ప్రతిభా భారతి గారిని, అంతెందుకు ఎప్పుడు వాల్మీకి జిల్లాలో మంత్రిగా నేను ఎరిగి కానీ మీరు ఎరిగి కానీ ఎక్కడ చేయాల కాళ శ్రీనివాస గారిని తీసుకొని వచ్చి వాల్మీకి సోదరుని మంత్రిగా ఏర్పాటు ఇచ్చినటువంటి అవకాశం. మీరేంది కూడా తెలుగుదేశం పార్టీ బలహీన వర్గాలకి, దళితులకి, మైనారిటీలకి ఆయువు పట్టు, అసలు సామాజిక
సమతుల్యత కోసం పోరాడిన నిర్మాణం పట్టినటువంటి పార్టీ, పోరాడిన పార్టీ, ఆ యొక్క బాటలో నడిచిన పార్టీ తెలుగుదేశం తప్ప ఇతర పార్టీలు కాదని చెప్పి ఆలోచించాలా. అంతెందుకు అనంతపురం నియోజకవర్గంలో మీరందరూ కూడా ఆలోచించండి. తెలుగుదేశం పార్టీ నందమూరి తారక రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు నేతృత్వంలో ఉంటే 3 పర్యాయాలు బలిజ సమాజ వర్గానికి అనంతపురం అసెంబ్లీ శాసనసభ టికెట్ ఇవ్వడం జరిగింది. 2 పర్యాయాలు మైనార్టీలకు ఇవ్వడం జరిగింది. ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీ నుండి ఒక అగ్రవర్ణం తప్ప ఎవరికైనా అనంతపురంలో సీట్ ఇచ్చారా చరిత్ర ఒకసారి పరిశీలించగా కోరుతున్నా. అంటే తెలుగుదేశం పార్టీలో అన్ని సామాజిక వర్గాన్ని కలుపుకొని పోవాలనేటువంటి లక్ష్యంతో, విధానాలతో, సిద్ధాంతాలతో పోయేటువంటి పార్టీ. అందులో భాగంగానే ఈరోజు జయహో బీసీ అనేటువంటి కార్యక్రమంలో భాగంగా బలహీన వర్గాలు పార్టీ తెలుగుదేశం పార్టీ, అణగారిన వర్గాల పార్టీ తెలుగుదేశం పార్టీ, కుల మతాలకు అతీతమైన పార్టీ తెలుగుదేశం పార్టీ అనేటువంటి లక్ష్యంతో ఈ పార్టీ విధానాల్ని అనునిత్యం చాటి చెప్పాలని నాయకులు చెప్పడం ఈ యొక్క సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశం అని చెప్పి తెలియజేస్తూ, ఇప్పుడే సోదరుడు చెప్పాడు స్థానిక శాసనసభ్యుడు అనంత వెంకటరామరెడ్డి గారు, నేను ఆయన ఎక్కడ పోయినా కూడా పదే పదే అనంతపురం అభివృద్ధి చేశానంటున్నాడు. నేను ఆయన్ని సమావేశం ద్వారా చాలాసార్లు అడిగా, ఏమన్నా మాట్లాడితే టౌట్లా దగ్గర రోడ్డు వేసాను అంటున్నాడు, లేదంటే గుత్తి రోడ్లో రోడ్డు తీసుకొచ్చానన్నాడు. నీ జీవిత కాలంలో మీ తండ్రి గారు ఎంపీగా ఉన్నారు, నువ్వు కూడా ఎంపీగా 2-3 పర్యాలు ఉన్నావు. కేంద్ర నిధులు రాజశేఖర రెడ్డి గారు రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఉంటే, కాంగ్రెస్ రాష్ట్రంలో ఉంది, కేంద్రంలో ఉంది. సుభాష్ రోడ్డుకి గుత్తి రోడ్డుకి 4 లైన్ రోడ్ కావాలని చెప్పి ఎప్పుడైనా నీకు ఆలోచన వచ్చిందా గతంలో? ఈ రోజు కేంద్రంలో బీజేపీ ఉంటే, వైఎస్ఆర్సీపీ రాష్ట్రంలో ఉంటే, నువ్వు ఢిల్లీకి ఒక రోజు పోలా, అసెంబ్లీలో ఒక రోజు మాట్లాడలా, ఒక ఫైల్ కదపలా, ఆ 2 రోడ్లు నేను తెచ్చానని చెప్పి చెప్తా ఉంటే, వెంకయ్యనాయుడు గారిని, గడ్కరీ గారిని కలిసి ప్రాధాయపడి అనంతపురంలో మేము ఆ రోడ్లు కావాలని చెబితే ఎన్నికలు వచ్చాయి, టెండర్లు పిలిచారు. టెండర్లో కమిషన్లు కొట్టడానికి మాత్రం వాళ్ళకి అవకాశం వచ్చింది కదా తప్ప మళ్ళీ పైగా ఇవి చేశామని చెప్తున్నాను. ఒకటే, ఈ 2 రోడ్లు పక్కన పెడదాం. మరి ఎప్పుడైనా మీకు అనంతపురంలో రోడ్లు వేయాలని ఆలోచన వచ్చిందా? ఎమ్మెల్యేగా చెరువుకట్ట మీద రోడ్డు నేనే కదా వేసింది. 4-5 ఎన్టీఆర్ మార్కు తీసుకొని వచ్చి వాతూరుకి వేశాం. ఈ రోజు గుత్తి రోడ్డు డీజిల్ బంక్ వరకు అక్కడ ఎన్టీఆర్ మార్క్ ఉంది. నేను మున్సిపల్ చైర్మన్ ఉన్నప్పుడు వేసిన ప్లాను 14 ఏళ్ళ తర్వాత నాకు మళ్ళీ అవకాశం వస్తే నేను ఎమ్మెల్యే తర్వాత మళ్ళీ రోడ్డు వేయించాం. అదేవిధంగా మీకు ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి సంజీవ్ రెడ్డి గారి ఇంటి ముందు ఉన్నటువంటి జన్మభూమి రోడ్డు, నేను ఆ రోజు జన్మభూమి రెడ్డి కావాలని చెప్తే నీలం సంజీవ్ రెడ్డి గారు మాజీ రాష్ట్రపతిగా నేను ఆయన ఇంటికి పోతే ఆ రోజు పరామర్శిద్దామని, నేను ముఖ్యమంత్రిగా అక్కడ రోడ్డు వేయాలనుకుంటే ఎవరు అడ్డుపెట్టారో వేయలేకపోయాను, వాస్తుకు బాగుంటుందని నువ్వు జయించగలవు శభాష్ అని చెప్పి సంజీవ్ రెడ్డి గారు కూడా మెచ్చుకున్నారు. అదేవిధంగా ఎన్ని రకాలుగా అనంతపురంలో అభివృద్ధి చేశాం. అంతెందుకు, ఆయన ఇంటి పక్కన ఒక పేకాడ్ క్లబ్ ఉండేది ఆంజనేయ స్వామి గుడి దగ్గర. ఎప్పుడూ మందు ప్రియులు ఆడుంటారు, పేకాడ్ ఆడుతూ ఉంటారు. నేను ఎమ్మెల్యేగా ఆలోచించా, ఇది బిల్డింగ్ ఎవరో రాజకీయ నాయకులు కబ్జా చేస్తారు, ఒక మంచి మ్యూజియం చేద్దామని చెప్పి టూరిజం డిపార్ట్మెంట్కి ఇచ్చి దాన్ని ఎన్టీఆర్ కల్చరల్ మ్యూజియం కింద ఏర్పాటు చేశాం. ఆ ఇంటి పక్కన కంప చెట్లు ఉంటే పార్క్ పెట్టి జిమ్ములు పెట్టాం. అంతెందుకు, ఎప్పుడైనా నీ యొక్క తండ్రి హయాంలో కానీ నీ హయాంలో కానీ అనంతపురానికి ఒక పెద్ద పార్క్ కావాలని ఆలోచించావా? 72 ఎకరాల్లో శిల్పారామం శ్రమదానంతో మున్సిపల్ చైర్మన్ గా ఏర్పాటు చేస్తే ఎమ్మెల్యే అయినాక 100 ఎకరాలు చేసి ఆ శిల్పారామాన్ని మున్సిపాలిటీ పరిధి నుంచి తీసుకొని వచ్చి గవర్నమెంట్ కి ఆధీనంలోకి తీసుకొని వచ్చాం. ఈ రోజు రంజాన్ తోఫా గాని, రంజాన్ బక్రీద్ పండుగలు వస్తే ముస్లింలపై ఆ యొక్క పచ్చిగడ్డిలో పాములు ఉంటాయేమో తెలియకుండా విద్యుత్ దీపాలు లేకుండా భయానకమైన పరిస్థితి వచ్చింది. నేనున్నప్పుడు ఏ యొక్క ఏడాదిలో కానీ బక్రీద్ రంజాన్ లో ముస్లిం మైనార్టీ సోదరులు వస్తే మీతో కలే జరిగి సాయంకాలం వరకు మీతో పాటు ఉండి అది అక్కడ ఉన్న సిబ్బందిని అప్రమత్తం చేసి ఎప్పటికప్పుడు ఏర్పాటు చేసినటువంటి విషయాన్ని కూడా మీకు గుర్తు చేస్తున్నా. అంటే ప్రజలంటే భయం ఉంది, ప్రజలకు జవాబుదారుగా ఉండాలనేటువంటి ఆలోచన ఉంది, ప్రజలు ఇచ్చినటువంటి ప్రజాప్రతినిధి అనేటువంటిది ఒక బాధ్యతగా వ్యవహరించాలనేటువంటి లక్ష్యం ఉంది. ఆ విధమైనటువంటి ఆలోచనలో ముందుకు పోయేటువంటి పరిస్థితులు కాకుండా ఈ రోజు యథేచ్ఛగా అంతెందుకు పీటీసీ ఉంది మీకు దగ్గరలో. ఎక్కడన్నా ఆ పీటీసీ ఆ రోజు 4 ఏళ్ల కిందట అదే నేను ఎమ్మెల్యే కాకమునుపు ఏ విధంగా ఉందో ఈ రోజు ఎల్బీ స్టేడియం లాగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఇక్కడికి వస్తే మా అనంతపురాన్ని కూడా సెమీ ఇండోర్ స్టేడియం లాగా ఉండాలని చెప్పి మనం ప్రయత్నం చేస్తాం. ఒక పోలీస్ స్టేషన్ తెచ్చాం. ఈ రోజు మీరందరూ కూడా గర్వకారణంగా చెప్పుకోవాల్సింది మనమంతా కూడా, ఎప్పుడో ప్రపంచ బ్యాంకు నిధులు వస్తే టెండర్లలో కమిషన్ల కోసం కొట్లాడితే తెలంగాణలో సురేందర్ రెడ్డి అనేటువంటి కోర్టుకు పోయి స్టే తీసుకొని వస్తే వాళ్ళు ప్రపంచ బ్యాంకు వాళ్ళంతా నిధులు పోతున్నాయంటే నేను ఎమ్మెల్యేగా పోయి ప్రాధాయపడి మా ఇంటి కంటే గొప్పగా నేను పనిచేస్తాను, నాకు అవకాశం అని చెప్పి అడిగితే
వాళ్ళు కనుగరించి ఇస్తామని చెప్తే ఈ రోజు 120 కోట్లతో 11 ఎలివేటర్ రిజర్వాయర్లు కట్టాం. భవిష్యత్ ఈ రోజు మీ దగ్గర వచ్చే బ్లూ పైపులన్నీ కూడా మన హయాంలో చేసినవే. 20-30 ఏళ్ళు అనంతపురానికి తాగునీటి సమస్య లేకుండా అనంతపురంలో ఎంత కరువు వచ్చినా ఏమొచ్చినా కూడా 20 ఏళ్ళు జనాభాకు దృష్టిలో పెట్టుకునే భవిష్యత్తులో కూడా మనం ఎలివేటర్ రిజర్వాయర్లు 11 కట్టాం. ఈ విధంగా ఆలోచనలు పోయాం. నేను ఎన్నికలప్పుడు చెప్పాను, నాకు అవకాశం ఇవ్వండి, ప్రభుత్వ ఆసుపత్రుల్లో సూదు ఉంటే మందు ఉండదు, మందు ఉంటే దూదు ఉండదు, నేను చూస్తాను. మీరు బెంగళూరు, మద్రాసు, హైదరాబాద్ పేపర్ లేదు, పెద్ద పెద్ద జబ్బులు వస్తే పెద్ద ఆసుపత్రి ఒకటి మంచి తీసుకొని వస్తామని చెప్పి ఎమ్మెల్యేగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో పగలు రాత్రి ఇన్స్పెక్షన్ పై ఆకస్మిక తనిఖీలు చేసి ఎప్పటికప్పుడు పేదవారికి ఉపయోగపడేటువంటి ప్రభుత్వ ఆసుపత్రి బాగుండాలని చంద్రబాబు నాయుడు గారి ఆలోచనతో ప్రకారం మనం కూడా పోయి ప్రయత్నం చేశాం. పెద్ద హాస్పిటల్ ఆర్టీఓ ఆఫీస్ దగ్గర కట్టాం. ఈ రోజు కూడా అక్కడ కేవలం కొన్ని రకాలుగా సేవలు అందిస్తున్నారా తప్ప దాన్ని పూర్తిగా ప్రజలకు వినియోగం చేయలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్న మీరు అభివృద్ధి గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వరించినట్లు ఉంటుంది. అనంత వెంకటరామరెడ్డి గారు, మీరు ఒకసారి ఆలోచించండి, ప్రజలను ఒప్పించండి, రాండి. మనం మీరు 5 నెలల్లో మీరందరూ కూడా కాదు, మీ అందరూ కూడా ఒకటే. నేను ఈ రోజు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకి నాయకులు అడుగుతున్నా, ఒక పార్టీ కులం చూడొద్దండి. వ్యక్తి ఒక శాసనసభ్యుడిగా ప్రజల కోసం పనిచేస్తాడని ఆలోచించండి. నేను 5 సంవత్సరాల్లో 78-80 సార్లు శాసనసభలో ప్రజల పక్షాన మాట్లాడా. ఈయన ఎంపీగా 20 ఏళ్ళు ఉన్నాడు, శాసనసభ సభ్యుడిగా 5 ఏళ్ళు ఉన్నాడు. ఒక్కసారి ప్రజల పక్షాన శాసనసభలో మాట్లాడారా అని చెప్పి మీరందరూ కూడా నిలదీయాలి, ఆలోచించాలని మనం చేస్తున్నా. మనం ఓట్లేసి శాసనసభకు పార్లమెంట్కి పంపించి ప్రజల పక్షాన ఏదైనా మాట్లాడంటే మాట్లాడలేని పరిస్థితి. బుడగజంగాలు, అగ్రిగోల్డ్, అభయగోల్డ్ లాంటి ఎన్నో పరిస్థితుల గురించి శాసనసభలో మాట్లాడిన రికార్డులు ఉన్నాయి. అంటే ఒక్కరోజు కూడా శాసనసభకు కూడా గైర్ హాజరు కానటువంటి వ్యక్తి నేను. ఈ విధంగా ఒక ఆలోచనతో ఉన్నాం. ఎవరి కోసమో కాదు, నాకు ఇచ్చినటువంటి బాధ్యత, మీ రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత. అందుకనే ఇప్పుడే చెప్పారు, లోన్లని చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఆదరణ పథకాలు కావచ్చు, బలహీన వర్గాలను ఆర్థికంగా ఎదగడానికి దోహదపడేటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలతో పాటు ప్రతి వారికి ఇల్లు ఉండాలని చెప్పి రకరకాల ప్రయత్నం చేస్తుంటే ఈ పెద్దలు చెప్తా ఉన్నారు, ఎక్కడో ఇల్లు ఇచ్చాం, సెంటు స్థలం ఇచ్చామని. ఆ సెంటు స్థలాల్లో ఎవరైనా పోయి కాపురాలు ఉండడానికి వీలుందా? అనంతపురంలో ఎమ్మెల్యేగా నువ్వు ఎన్ని పట్టాలు ఇచ్చావు? 5 ఏళ్లలో పట్టాలు ఇచ్చాం, అంతకుముందు పట్టాలు ఇచ్చాం. ఎప్పుడు కూడా పట్టాలు ఇవ్వలేనటువంటి దశాబ్దం తరబడిన చోట కూడా తీసుకొని పోయి పట్టాలు, దీపావళి పట్టాలు మనం ఇచ్చాం. మరి ఈ రోజు టిట్కో ఇల్లు ఏమయ్యాయి? 6000 ఇల్లు మళ్ళీ అడిషనల్ గా 3. ఆ రోజు హౌసింగ్ మంత్రిగా కావాల్సిన అవసరం ఉంటే ఒత్తిడి తెచ్చి మాకు ఇల్లు కావాలని చెప్పి తీసుకొని వచ్చాం. ఈ రోజు 500, 2500, 15000, 25000 కట్టి బ్యాంకుల్లో లోన్ తీసుకుంటే మీరేమో కంతులు కట్టమని చెప్పి నోటీసులు వస్తున్నాయి. ఆ ఇల్లు మాత్రం ఎంతవరకు ఇవ్వడంలా? అది ప్రజాధనం కాదా? ప్రజల యొక్క సొమ్ము కాదా? దాన్ని దుర్వినియోగం చేసే హక్కు అనంత వెంకటరామరెడ్డి గారు మీకు ఎవరు ఇచ్చారు? ఈ విధంగా ఆ రోజు చెప్పాడు 6 నెలలు అండర్ గ్రౌండ్ నేను తీసుకొని వస్తానని. మరి 6 నెలలు కాదు, ఎన్ని ఏడాదులు గడుస్తా ఉంది, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఊసి ఎత్తలేదు. అసలు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఏ విధంగా కావాలి, దానికి ఉన్నటువంటి నిబంధనలు ఏంటనేటువంటిది లేకుండా ఇష్టం వచ్చిన రీతిలో మభ్యపెట్టి 20-30 ఏళ్ళ అధికారాన్ని ఏలినటువంటి వ్యక్తి, ఆ యొక్క 20-30 ఏళ్ళు అధికారం చెలాయించిన వ్యక్తి ఈ రోజు అభివృద్ధి నేను అని చెప్పి చెప్తా ఉంటే నిజంగా బాధేస్తాను. మీరు ఒకటి ఆలోచించండి, సంక్షేమ పథకాలకు పుట్టినీళ్ళు తెలుగుదేశం పార్టీ. పెన్షన్ మనమే ఇచ్చాం, అదేవిధంగా కూడుకుంటూ ఎన్టీఆర్ ఇచ్చాడు. ఈ విధంగా వాటిని పెంచుతామని చెప్పి రకరకాల పేర్లతో జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి ఈ రోజు ధరలు ఏ విధంగా పెరిగాయి, పెట్రోల్ ధర, డీజిల్ ధర పెరిగింది, కరెంటు బిల్లులు పెరిగాయి, ఇంటి గుర్తులు పెరిగాయి, అదేవిధంగా నిత్యావసర సరుకులు పెరిగాయి. ప్రతి చోట రేపు ఆటోలు కూడా ప్రతి వాళ్ళు కూడా ఆలోచించాలా. మీరు 10,000 ఇస్తున్నారంటే ట్యాక్సులు వేసి 20,000 రూపాయలు పోలీసులకి పరోక్షంగా సంకేతాలు ఇచ్చి వసూలు చేయమంటున్నారు. నేను అరెస్ట్ అయినప్పుడు మన ఎన్టీ రామారావు, చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు మేమంతా ధర్నాలు చేసి నేను తిరిగి పొజిషన్ పోయా. అక్కడ నోటీస్ బోర్డులో మీరు కూడా పోండి, చూడండి. ఆటోలు వీళ్ళకంతా టార్గెట్ ఇచ్చి ఇన్ని కేసులు మీరు కంప్లీట్ చేయాలని చెప్పి చాక్పిస్తూ రాశారు అక్కడ. అంటే మీరు ఏ విధంగా కూడా వాళ్ళు పట్టుకోవాలని. అదేవిధంగా అక్రమార్జనే తప్ప వేరే ధ్యేయం లేదు. ఇసుక అమ్ముకుంటున్నారు, గంజాయి అమ్ముతా ఉన్నారు, నకిలీ బ్రాండీలు అమ్ముతా ఉన్నారు. ఈ విధంగా సకల వికార చేష్టంతో రాజ్యం వెళ్తా ఉన్నారు. ఎప్పుడైనా 5 ఏళ్లలో అనంతపురం నగరంలో రౌడీలు, గుండాలు రాజ్యం వెళ్ళేటువంటి పరిస్థితి ఉందా? ఈ రోజు ఎక్కడ చూసినా కూడా అధికారులు కూడా భయపడేటువంటి పరిస్థితి ఉంది. వీధికి ఒక రౌడీలు కూడా తయారయ్యారు. ఏమైనా మాట్లాడితే పోలీస్ స్టేషన్ లో కేసులు పెడితే పోలీసులు మన మీద తిరిగి కేసులు పెట్టేటువంటి దుస్సాంప్రదాయానికి వచ్చారు. అంతెందుకు నా మీద, కాళ శ్రీనివాస గారి మీద ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కేసులు పెట్టారు.
చంద్రబాబు నాయుడు గారిని కూడా లోపలేసినటువంటి దౌర్భాగ్యపు ముఖ్యమంత్రి రాష్ట్రంలో చూస్తా ఉన్నాం. ఆయన వయస్సును కూడా లెక్క చేయకుండా ఏ తప్పు చేయకపోయినా అధికారం ఉంది, అధికారం మదంతో మాకు చట్టం మా చుట్టం అని చెప్పి చేసేటువంటి చర్యల్ని ప్రజలు వ్యతిరేకించాలి. నేను ఎమ్మెల్యే కోసమో కాదు, లేదా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే కోసం కాదు, లేదా కాలువ శ్రీనివాసులు ఇంకొక రకంగా ఎన్నికల్లో గెలవడం కోసమో కాదు. మీరందరూ కూడా ఆలోచించండి. ఈ జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా సెల్ ఫోన్ ద్వారా చెప్పండి, ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి రావాలి. ఆయన కోసం కాదు, మన కోసం ఒక స్వేచ్ఛ వాయువులు ఇచ్చేటువంటి ప్రభుత్వం రావాలి. అదేవిధంగా ఏదైనా అడగడానికి స్వేచ్ఛగా మనం ప్రశ్నించడానికి హక్కు ఇచ్చేటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. ఆ విధంగా మన స్వేచ్ఛను అరింపజేసేటువంటి ఈ ప్రభుత్వం కంటే మరి నియంత్ర ప్రభుత్వం మంచిదా అని చెప్పి ప్రశ్నించాలని కోరుకుంటూ, రాబోయే కాలంలో తప్పకుండా ఏ ఉద్దేశంతో అయితే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని చెప్పి మీరు పరితపిస్తున్నామో, ఆగిపోయినటువంటి పనులు ఏవైతున్నాయో వాటన్నిటిని కూడా మనం తిరిగి పూర్వవైభవం తెద్దాం. ఇది ప్రజాప్రభుత్వంగా భవిష్యత్తులో ఏర్పడుతుంది. ప్రజాప్రభుత్వంగా మనందరూ కూడా దాంట్లో భాగస్వాములు అవుతామని చెప్పి కోరుకుంటూ, ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ రోజు ఈ విధంగా ఏర్పాటు చేసిన నిర్వాహకులందరూ కూడా పేరు పేరున కృతజ్ఞత అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు ఇస్తున్నాను. జోగులు. అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీ బీసీల ద్వారా జరిగినటువంటి ఈ సభ వచ్చినటువంటి గౌరవ కాలువ శ్రీనివాసరెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, అమ్మా అందరూ ఉగ్గానే ఉందమ్మా, తినిపోండి మా, అట్లా పోద్దండి. ఇంత భారీ ఎత్తున సభ సక్సెస్ చేసినటువంటి నాయకుడికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇప్పుడు శివబాల గారిని అతిథులుగా అనంతపురం అర్బన్ ఇన్ఛార్జి గౌరవనీయులు పెద్దలు మాజీ శాసనసభ్యులు ప్రభాకర్ చౌదరి గారికి, అలాగే మన బీసీల ముద్దుబిడ్డ మన కరూరు జిల్లా అనంతపురం జిల్లాకి అధ్యక్షులు మాజీ మంత్రివర్యులు మా సోదరులు గౌరవనీయులు పెద్దలు కాలువ శ్రీనివాస్ అన్న గారికి, అలాగే వేదికను అలంకరించిన పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా మహిళలు ఈ కార్యక్రమంలో ఎవరైతే కార్యక్రమం అనౌన్స్ చేసినప్పటి నుంచి అహర్నిశలు కష్టపడి పనిచేశారో, కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి, మరి ముఖ్యంగా మహిళా సోదరి మనందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ఏదైతే పెద్దలు ఇందాక సమావేశంలో చెప్పారో, మహిళలు అత్యధికంగా ఇక్కడికి విచ్చేయడం జరిగింది. మన నియోజకవర్గంలో అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి, ప్రభాకర్ చౌదరి గారు తిరిగి ఎమ్మెల్యే కావడానికి మొట్టమొదటి ఓటు మన బీసీ మహిళలదే ఉండాలని చెప్పి మరి ముఖ్యంగా తెలియజేసుకుంటూ, నాకు అవకాశం ఇచ్చిన పెద్ద మనం వేరే ఇష్యూలో రాకూడదని అదే వినాయకుడికి కూర్చోబెట్టి ప్రతిష్ట చేసిండేది, ఏదో హోమం చేస్తున్నారని రాలేము. ఈరోజు అయిపోయిందని ఒక 4-5 నెలల నుంచి కొద్దిగా మెత్తపడిపోయాయి. బీపీని షుగర్ ట్యాబ్లెట్లు ఎవరితో లేదా వెహికల్లో వచ్చింది దూరం 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 Audio